శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించారనే ఆరోపణలతో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం పైన కేసు నమోదైనట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అవి కూడా మీకు వినిపిస్తాను సార్. మీ ఈ ఉరద ఊపులకి పిల్లి సాంప్రదాయాలకి భయపడ్డాం. మీ ఉరద ఊపులకి పిల్లి సాంప్రదాయాలకి భయపడ్డాం. ఏమనుకుంటున్నారు మీరు? ఎల్ఓపి అయితే ఏంటట? సోలాట్ సోలాట్. అంతేకాకుండా దొంగ పత్రాల భూమి స్వాహా కేసులో కూడా కూటమి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకున్న అవకాశం ఉందా లేదా సార్? అంటే గతంలో వైఎస్ఆర్సీపీ గురించి వాళ్ళ పాలన గురించి ఎప్పుడు చెప్పినా కానీ నేను ఒక మాట చెప్తూ ఉంటాను. మామూలుగా ఏ ప్రభుత్వమైనా ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చట్టబద్ధ పాలన చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే చట్టం ఏం చెప్తోంది, రాజ్యాంగం ఏం చెప్తోంది అనేటువంటి దాని ప్రకారంగా పాలన చేస్తారు. దానికోసం ఒక మంత్రివర్గాన్ని, దాంట్లో ఎవరెవరైతే కాస్త అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళందరినీ మంత్రులుగా తీసుకొని ఆయా శాఖలు వాళ్ళకి అలాట్ చేసి పాలన చేస్తుంది. వీళ్ళందరి మీద ముఖ్యమంత్రి గారు ఉండి ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ ఉంటారు. ఇది మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి రాజకీయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చాలా మంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి గారి వారసుడు, రాజారెడ్డి గారి లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నారని చెప్తూ ఉంటారు. సో ఆ రకంగా ఏంటంటే ఆయన ఒక మంత్రివర్గాన్ని కాకుండా ఒక ముఠాన్ని ఏర్పరచుకున్నారు. గతంలో ఉన్నటువంటి వాళ్ళ చరిత్రను బట్టి వాళ్ళు ఎన్ని రకాలుగా అక్రమాలు చేయగలరు, అన్యాయాలు చేయగలరు, తిమ్మిని బమ్మిని చేయగలరు అనేటువంటి దాన్ని అంతా కూడా ఆధారంగా చేసుకొని మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే స్పీకర్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ ఇప్పుడు ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము, తమ్మినేని సీతారాం అనేటువంటి వ్యక్తి తెలుగుదేశంలో చాలా రోజులు ఉన్న తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశంలో ఉన్నప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉండేది అనేటువంటిది అందరికీ తెలుసు. ఎక్కడ పెద్దగా కాంట్రవర్షియల్ పర్సన్ గా మనకు మనం ఎప్పుడు చూడలేదు. కానీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత స్పీకర్ ఆయన ముందేంటి మంత్రివర్గంలో స్థానం ఆశించారు, మంత్రి అవ్వాలనుకున్నారు. మంత్రి కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిని చేయలేదు. స్పీకర్ పదవి ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆ స్పీకర్ పదవి అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి పదవి. ఈవెన్ ముఖ్యమంత్రి అయినా అధ్యక్ష అని చెప్పేసి ఆయన్ని సంబోధించాలి, ఆయన ఏం చెప్తే అది వినాలి. సభా సాంప్రదాయం అందరికంటే అసెంబ్లీలో ఆయనే సుప్రీం. అలాంటి స్థానంలో ఆయన కూర్చోబెట్టినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా, స్థాయికి తగ్గట్టుగా ఆయన ఏ రోజున ప్రవర్తించలేదు. సభని ఏ రకంగా నడిపారు, అది గౌరవ సభ కాదు కౌరవ సభ అని పేరు రావడానికి దాంట్లో ఈయన పాత్ర చాలా పక్షం గొంతు నొక్కటం, చంద్రబాబు నాయుడు గారిని అవాకులు చెవాకులు మాట్లాడుతూ అనరాని మాటలు అంటూ ఉంటే ఈయన చోద్యం చూస్తూ కూర్చోవటం. సరే, ఆ సీట్లో కూర్చొని నిద్రపోతున్నారు అనేది అది పక్కన పెడతాం, దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని. ఒక స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఎలా ఉండకూడదు అనేటువంటిది ఆయన 5 సంవత్సరాల పాలనలో చూపించడమే కాకుండా నోటి దురుస్తనం, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా, ఎవరిని మాట్లాడుతున్నారో తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడేటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ఆయన శుద్ధపూసలాగా అందరికీ నీతులు చెప్తూ ఆయన మాట్లాడే హావభావాలు, మాట్లాడే పద్ధతి మనం చూసాం. అయితే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. ఇతనేంటి ఇంత చీప్ గా తీసుకెళ్లి బతికున్న మనిషికి చచ్చిపోయాడు అనేటువంటి సర్టిఫికెట్ తీసుకురావటం ఏంటి, మళ్ళీ ఆయనకి ఒక దొంగ వారసురాలని క్రియేట్ చేయటం ఏంటి, దాని ద్వారా భూములు కొట్టేయటం ఏంటి అనేటువంటిది అందరూ కూడా విసిగిపోతున్నారు. పైగా చేసిందే కాకుండా కుటుంబంతో సహా చేశారు. చేసిన తర్వాత ఎదుర్కోండి, ఎదురిగిరి పొద్దున బయటకు వస్తాడు, బయటకు వచ్చి అక్రమంగా రెడ్ బుక్ రాజ్యాంగం, నా మీద అక్రమం కేసులు పెట్టారు, నన్ను వేధిస్తున్నారు, నేను అప్పట్లో వీళ్ళ పట్ల గట్టిగా వ్యవహరించాను కాబట్టి అని మాట్లాడతాడు. అది సహజం. రేపు పొద్దున వచ్చిన తర్వాత అక్రమ కేసు అనే అంటాడు. అంత మాత్రం దానికి పారిపోవటం ఎందుకు?
ఇప్పుడు ఏం చేస్తారంటే పారిపోయి యాంటిసిపేటరీ బెయిల్ కోసంగా ఈ కోర్టుని ఆ కోర్టుని ఆశ్రయించి ఆ రిలీఫ్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు బయటకు వచ్చి ఇక శుద్ధపూస మాటలన్నీ మొదలుపెట్టారు. నిజంగా గతంలో నేను ఎప్పుడు చెప్పాలన్నా ఇది ఒక ముఠా రాజకీయ నాయకుల పార్టీ, తర్వాత ఆ ముఠా పాలన లాగా సరే జరిగింది కానీ ఎక్కడా కూడా ఒక రాజ్యాంగబద్ధ పాలన జరగలేదు అన్నట్టుగానే ప్రతి మంత్రి వీళ్ళు వాళ్ళు అని లేకుండా ఏదో ఒక స్కామ్ లో ఇరుక్కోవటం, ఏదో ఒక స్కామ్ లో, అది కూడా కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్లు 1000 కోట్లు లిక్కర్ స్కామ్ అయితే అది అంతే తెలియకుండా ఉంది. అలాగే మైన్స్, తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్, తర్వాత వైన్స్, ఇలా తీసుకుంటూ పోతే ప్రతి మంత్రి దేంట్లోనో సివిల్ సప్లైస్, ఆ ఈ మంత్రి ఆ మంత్రి అని కాకుండా అందరూ కూడా ఏదో ఒక స్కామ్ లో ఇరుక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రికి కూడా ఇదిగో దీంట్లో మేము అరెస్ట్ చేశామని కానీ, లేకపోతే దీంట్లో గట్టి ఆధారాలతోటి మేము ఇచ్చేసామనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి లేదు. దీనికి ఉదాహరణ ఇందాక మీరు అడిగారు, వీళ్ళందరికీ శిక్షలు పడతాయా లేకపోతే ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటుందా లేదా అని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ చిత్తూరు జిల్లాని అడ్డాగా చేసుకొని ఇన్ని అక్రమాలు చేశారనేటువంటి మనం చూసాం. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి కొన్ని వేలాది మంది బాధితులు వచ్చారు ఫిర్యాదు చేయడానికి. డీజీపీ గారు స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు. కానీ ఏమైంది, ఫైళ్లు దగ్ధమైపోయినాయి, ఎక్కడా కనిపించట్లేదు. ఆ తర్వాత ఇంతవరకు దాని గురించి ఊసే లేదు. ఆ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అనరాని మాటలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినటువంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ అరెస్ట్ చేసేది అతన్నే అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఇంతవరకు చర్య లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, సీజ్ ద షిప్ అన్నారు, ఇంకోటి అన్నారు, అయిపోయింది, లేదు. అలాగే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి దాంట్లో రోజా గారు 16,000 పేజీల రిపోర్ట్ ఇచ్చింది, సిట్ అన్నారు, ఎంక్వైరీ కమిటీ. ఇంతవరకు ఆవిడ్ని కనీసం విచారణకు పిలవలేదు. పేర్ని నాని అక్రమంగా ఆయన గోడౌన్లో సివిల్ సప్లైస్ రైస్ దొరికితే పిలిచారు, మళ్ళీ దాని మీద చర్యలేదు. ఇలాగ కొడాలి నాని, ఇలా తీసుకుంటూ పోతే ఇంతవరకు ఎవరిని ఏమి చేయలేదు కదా, మనల్ని మాత్రం ఏం చేస్తారులే అనేటువంటి భరోసాలో వీళ్ళు ఉంటారు. మహా అయితే ఏం చేయగలుగుతారండి, దొరికితే అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు, 4 రోజుల తర్వాత బెయిల్ మీద వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ నిస్సిగ్గుగా పెద్ద నిఖార్సైనటువంటి రాజకీయ నాయకుల్లాగా గొప్పలు చెప్పుకుంటూ మళ్ళీ తిరుగు. అయితే సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం నేపథ్యం ఉన్నటువంటి తమ్మినేని సీతారాం లాంటి సీనియర్ నాయకుడు అంతిమ దశలో, అంటే ఆయన దాదాపుగా వయసు రీత్యా పెద్దాడైపోయాడు, తన రాజకీయ జీవితం చరమాంకంకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలాంటి స్కామ్లో ఇరుక్కోవటం, అది కూడా భార్య కొడుకుతో సహా మొత్తం కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో, ఇవాళ అతని రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రాజకీయ భవిష్యత్తు అనేది ఇక లేదనుకోండి. ఆ పార్టీ వచ్చేది లేదు, తమ్మినేని సీతారాం అనేటువంటి మళ్ళీ తను వచ్చే పని లేదనుకోండి. అయినప్పటికీ కూడా చేసినటువంటి పద్ధతి, 4 కోట్ల రూపాయల భూమి కోసంగా ఇతను చేసినటువంటి విన్యాసం ఏదైతే, అక్రమం ఏదైతే ఉందో, ఎలాంటి ఉదాహరణలు సెట్ చేద్దాం అనుకుంటున్నారు ప్రజలకు వీళ్ళు. కాబట్టి అందుకనే వైనాట్ 175 అన్నటువంటి వాళ్ళని 11కు పరిమితం చేశారు. ఎప్పుడు అతన్ని పట్టుకుంటారు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దొరికిన తరువాత వీలైన కాడికి గట్టి సెక్షన్స్ పెట్టి, ఎందుకంటే ఖచ్చితంగా ఫోర్జరీ, మిగతావి 420 ఇవన్నీ కూడా 7 సంవత్సరాలు పైబడినటువంటి శిక్ష పడేటువంటివి కాబట్టి గట్టి చట్టాలని నమోదు చేసి వాళ్ళని మీద సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంత గట్టిగా వ్యవహరిస్తుంది వీళ్ళ పట్ల అనేటువంటిది, ఎందుకంటే కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్న తర్వాత దానికి కాదనేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సత్వర చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిస్తాం.